హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెరి అఫీషియల్. ఈరోజు రెసిపీ అయితే మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈ మామిడికాయ అయితే కోనసీమ మామిడికాయ అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఫ్రాన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిరపకాయలు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత అయితే మనం ఇప్పుడు కొంచెం పసుపు అలానే కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలండి. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత అయితే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అయితే దీంట్లో వేసేయండి. ఇలా వేసిన తర్వాత అయితే మొత్తం ఉంచాలండి. ముక్క మొత్తం నీరుగా అవుతుందండి. ఇలా ముక్క నీరు మొత్తం వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేయాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. సాల్ట్ అయితే ముందైతే యాడ్ చేయకూడదండి. మామిడికాయ ముక్క లాగేసుకుని మామిడికాయ ముక్క అయితే ఉడకదండి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అయితే కొంచెం ఎగరబెట్టుకోవాలండి. అదే వాటర్ ఏమీ లేకుండా ఇలా ఎగిరిన తర్వాత అయితే ఫైనల్గా అయితే కర్రీ అయితే ఇలా అవుతుందండి. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. కోనసీమ ఫేమస్ కదండి ఈ మామిడికాయ అయితే. మీరు కూడా కోనసీమ మామిడికాయతో ట్రై చేయండి ఒకసారి. బాయ్ ఫ్రెండ్స్.